హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. మొదటి అంశంలోనే ఇవన్నీ మేము చెప్పాం. మొదటిగా రాసుకునండి. ఎవరైతే దేవుని కార్యాల పట్ల విశ్వాసం కలిగి ఉంటారు, విశ్వాసం కలిగిన వాడు తప్పకుండా తను మార్చుకుంటాడు. విశ్వాసం అనేది కేవలం అద్భుతాలు పొందుకోవడానికి మాత్రమే కాదండి. దేవుని వాక్యం మీద విశ్వాసము నమ్మకం నువ్వు కలిగి ఉంటే నిన్ను నువ్వు కూడా మార్చుకుంటుంది. నిన్ను నువ్వు మార్చుకునే విధంగా ప్రేరేపిస్తుంది నీలో ఉన్నటువంటి విశ్వాసం. నీలో ఉన్నటువంటి ఈ విశ్వాసము నిన్ను మార్చివేస్తుంది, నిన్ను నూతన వ్యక్తిగా రూపుదిద్దుతుంది, నవీన స్వభావాన్ని నీకు ఇస్తుంది. ఈ ఉన్నటువంటి గర్వము, మూర్ఖత్వము, స్వార్థము, స్వనీతి, ఆవేశము, ఆత్మకు లోబడకపోవుట, మరి అన్నీ తెలుసనేటువంటి ఆ యొక్క అధికమైన నీ యొక్క స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడటం, విపరీతమైన నిరుత్సాహాలు, విపరీతమైనటువంటి లోక ముచ్చట్లు, మరి ఇవన్నీ కూడా నీలో ఆటోమేటిక్గా అన్ఫర్గివింగ్ నేచర్, ఆ క్షమించినటువంటి మనస్తత్వాలు నీలోంచి తొలగిపోవటం అనేది నువ్వు చూసుకోగలుగుతావు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలన కదా. ఆ యొక్క మాటను మీరు రాసుకునండి. ఇంకెక్కువ మీకు ఎక్స్ప్లెనేషన్ ఆ మాట గురించి అవసరం లేదు, మీ అందరికీ అది బాగా తెలుసు. రెండవదిగా ప్రియదైవ జనమా, ఆత్మీయ మనస్సును ప్రోత్సాహపరుచుకునే వారి జీవితాలు దేవునికి చాలా ఇష్టంగా ఉంటాయి. ఈ న్యూ ఇయర్లో, ఈ నూతన సంవత్సరంలో ప్రభువుకి మీరు అత్యంత సమీపంగా జీవించాలనే ఆ ఆశను మీ అందరూ కూడా అధికం చేసుకోండి. ఎప్పటికప్పుడే మన అందరిలో ఏదో ఒక పోరాటాలు వస్తూనే ఉంటాయి. ఆ పోరాటాలని మనం అధిగమించాలి. ఈ పోరాటం అనే ఈ ప్రవాహంలో దేవుని సన్నిధి నుంచి మనం కొట్టుకొని పోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ కొట్టుకొని పోకుండా గట్టిగా మన విశ్వాసాన్ని మనం అంతవరకు కాపాడుకోవాలి. హల్లెలూయా. ఇక రెండవదిగా మీరు చూసినట్లయితే ఆత్మీయ మనస్సును ప్రోత్సాహపరచుకోవాలి. ఆత్మ సంబంధమైన కార్యాలని ఎప్పటికప్పుడే నిన్ను నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలి. అలాంటి విషయాల్లో అనేకమైనటువంటి ప్రశ్నలు, ఒక యవనస్తుడు చాలా ఆత్మీయతలో, భక్తిలో ఎంతో నిండు హృదయంతో దేవుని సేవిస్తూ, పరిచర్లో కూడా ఎంతో ప్రోత్సాహకరంగా, ప్రతి పనిలో కూడా తన వంతు పాత్రను నిర్వర్తిస్తూ చక్కగా అందరి మధ్యలో మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి వాడే. కానీ ఒకసారి బంధువులు ఊరు వెళ్ళాడు. ఆ ఊర్లో అందరూ కూడా అన్యులే. ఆ అన్యులు ఆయా విధాలుగా ఆ బిడ్డను ప్రశ్నించి ఆయా విధాలుగా హేళన చేసినప్పుడు మరి తనలో ఉన్నటువంటి భక్తిని తానే కించపరుచుకోవడం, తక్కువ చేసుకోవడం ప్రారంభించాడు. తను క్రైస్తవుణ్ణి అనేటువంటి ఆ మాటకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ఈ కుమారుడు కాలక్రమంలో మా ఇంటి పేరు ఇది అని చెప్పుకోవటంలో ఆనందించాడు, కానీ క్రీస్తు బిడ్డని అని చెప్పుకునే విషయంలో వెనకంజ వేశాడు. ఒకప్పుడు కేవలం స్కూల్కి లేదంటే కాలేజీకి వెళ్ళే బ్యాగులే కాదు, బైబిల్ పట్టుకొని వస్తే చాలా హ్యాపీగా ఉంది అని మరి కొత్త కొత్త బైబిళ్ళు కొనుక్కొని చదువుకునే బాబు బైబిల్ని ఎక్కడో పుస్తకాల కింద దాచి మరుగుపరిచి ఒక బ్యాక్ స్లైడింగ్ వెనకంజ వేయటం ప్రారంభించాడు. నెమ్మదిగా ఆ ఆత్మీయ స్థితిలోంచి దిగజార్చుకుంటూ చివరికి ఒక నార్మల్ మనిషిలాగా అయిపోయి ఒక నార్మల్ జీవితంలోకి పడిపోయినప్పుడు అతను చూసినటువంటి మరికొంతమంది ఇంత భక్తుడు ఇంత నార్మల్ జీవితానికి ఎలా దిగజారిపోయాడు, మామూలుగా అయిపోయి ఒక భక్తి లేదు, ఒక ఆదివారం ఆరాధన లేదు, చర్చ్ లేదు, సేవా కార్యక్రమాలు లేవు, ఆ విశ్వాసం ఆ కళ్ళల్లో లేవు, ఆ మాటల్లో లేవు, ఆ నడవడిక అంతా మారిపోయిందంటే ఈ ఆత్మీయ జీవితాన్ని దేవుడు విలువైనదిగా నీ జీవితంలో ఇచ్చాడు. ఆత్మీయతను ఎప్పుడు కూడా మనం హెచ్చించాలి. చెప్పండి, దేన్ని హెచ్చించాలండి? ఆత్మీయతను మనం హెచ్చించాలి. నీకు ఇవ్వబడిన ఈ ఆత్మీయత అనేది నీ ఇంట్లో ఉన్నటువంటి మరి ఒక 1/2 కేజీ బంగారం కన్నా, 1/2 కేజీ అంటున్నారండి ఎందుకంటే 10 కేజీలు అన్నాను అనుకోండి, పాస్టర్ గారు 10 కేజీలు బంగారమా అంత ఎక్కడ ఉంటుందండి, ఎవరి దగ్గర ఉందండి అంటారు కదండి. అవును, నీ లేదా ఒక్క మాటలో చెప్పాలంటే నీ ఇంట్లో ఉన్నటువంటి ఒక విలువైన దాన్ని, ఉదాహరణకి అది బంగారమే అనుకుందాం, ఆ బంగారాన్ని నువ్వు దాచుకోవటానికి నీకు విసుగు పుట్టదే. నీది మా తాత మా నాయనమ్మ ఇచ్చినటువంటి బంగారు వస్తువు, మరి మా తరతరాల నుంచి వస్తున్నటువంటి బంగారపు వస్తువు అని దాచుకునే వాళ్ళు ఉంటారు. మరలా దాన్ని కరిగించి కొత్త దాన్ని చేసుకునే వాళ్ళు ఉంటారు. మొత్తం మీద ఏ విధంగా చేసినా దాన్ని కరిగించినా మరలా నీకు బంగారపు ఆభరణమే వస్తుంది. దాన్ని అమ్మి మళ్ళీ ఇంకో బంగారపు ఆభరణమే తీసుకుంటావు. మొత్తం మీద నీ ఇంట్లో ఉన్న బంగారపు ఆభరణాన్ని ఎన్ని సంవత్సరాలు దాచుకోవడానికైనా సరే నీకు ఏమాత్రం విసుగు చిరాకు రాదు కదా. అంతకన్నా శ్రేష్టమైంది ఆత్మీయత. హల్లెలూయా. అంతకన్నా హెచ్చింపదగింది, అంతకన్నా చాలా భద్రంగా కాపాడుకోవాల్సింది ఏదైనా ఉందంటే ఆత్మీయత. ఆత్మీయత ఏముందిలే అని అలా వదిలేసినటువంటి సంసోను బ్రతుకు ఏమైపోయిందండి. ఎంతమంది ఆ విధంగా గెహజీ ఆత్మీయతకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల ఏమైపోయింది అతని బ్రతుకు, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అననీయ సఫీరా
ఆత్మీయతను వారు హెచ్చించకపోవటం వలన వారి జీవితాల్లో భ్రష్టత్వాన్ని వారు చూశారు. వారు మరణించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయతకు ప్రాధాన్యత ఇవ్వనటువంటి ఇస్కరియోతు యూదా యేసు ప్రభువు వారి శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు అని పిలువబడినప్పటికీ కూడా తన ఆత్మీయతను తను భద్రంగా కాపాడుకునే విషయంలో నిర్లక్ష్యపరిచాడు. కాబట్టి దుష్టుడి యొక్క తంత్రాల్లో కుయుక్తుల్లో పట్టబడ్డాడు, చిక్కబడ్డాడు, బలహీనమైనటువంటి మనస్తత్వంలోనికి దిగజారిపోయాడు. ఎప్పుడు అపవాది నిన్ను అటాక్ చేస్తాడో తెలుసా? రాజు నీతో ఉన్నంత వరకు వాడు నిన్ను అటాక్ చేయలేడు. హల్లెలూయా. రాజాతి రాజు అయిన దేవుడు నీలో ఉన్నంత వరకు కూడా అటాక్ చేయలేడు. వాడి వల్ల కానే కాదు, కానీ నిన్ను బలహీనపరుస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆ బలహీనతలోనికి వెళ్ళి 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 ఒక మామూలు వ్యక్తిగా మారిపోతావో వెంటనే వాడు నీ మీద అటాక్ చేయడానికి ముందుకు వచ్చేస్తాడు. ఇస్కరియోతు యూదా యొక్క మనసు దేవుని మీద నుంచి ధనం మీదకి వెళ్ళిపోయింది. ఆ యొక్క కొన్ని కాసులు ఏవైతే ఉన్నాయో వాటితో నేను బ్రతికేయగలను అని అనుకున్నాడు. మరి ప్రతి విషయంలో కూడా అంత మాత్రమే కదా, అతని యొక్క దిగజారిన ఆత్మీయ జీవితంలో దిగజారిన స్థితి అప్పటికప్పుడు ప్రారంభమైంది కాదు. ఒక్క రోజులోనే ఒక బిడ్డకి జన్మనివ్వటం సాధ్యమేనా? కాదు. దానికి ప్రారంభం అనేది ఒకటి ఉంది. దానికి 9 నెలల తర్వాతనే దాని యొక్క పర్యవసానం ఏంటో మనం చూడగలుగుతున్నాం. ఒక కార్యం ఒక మనిషి చేసే ముందు అతనిలో ఎప్పుడో ఎక్కడో ఏదో చిన్న బీజం పడిపోయింది. అది ఎతికి 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 టార్చ్లైటేసి ఎతికినట్లుగా హృదయాన్ని వాక్యపరులు ఎతికి తీసేసుకోగలిగితే మంచిదే. తీసివేసుకోలేకపోతే ఆ యొక్క బీజం ఏదైతే ఉందో లేదా విత్తనం ఏదైతే ఉందో, విత్తనం వేస్తే అది మొక్క అవ్వకుండా ఉంటుందా, చెట్టు అవ్వకుండా ఉంటుందా? దాని రూపము దాని ఫలము ఇవ్వకుండా ఉంటుందా? అలానే నీలో విత్తబడేది చెడ్డదైతే, వాక్య విరుద్ధమైనదైతే అది నీకు చెడ్డ ఫలాన్ని ఇవ్వకుండా ఉంటుందా? అది నిన్ను నష్టంలోనికి నడిపించకుండా ఉంటుందా? అలానే ఇస్కరియోతు యూదా జీవితంలో కూడా ఒక బీజం పడిపోయింది. ఏంటి ఆ బీజం అంటే, ఆ ధనాపేక్ష అనేది మరి తన యొక్క రక్షకుడినే శత్రువుకి అప్పగించేంత ఆ దుర్వావస్థ అతను పొందటానికి ముందుగానే అతడు ఎప్పుడూ కూడా ధనం మీద కన్ను వేశాడు. పరిచర్య చేస్తున్నాడు కానీ మనసంతా దేని మీద ఉందండి? డబ్బు మీద ఉందన్నమాట. మనసంతా అతనికి డబ్బు మీదే ఉంది. ఎప్పుడూ కూడా డబ్బుల సంచి వదిలేవాడు కాదంట. ఆ డబ్బుల సంచి వదలకుండా ఆ డబ్బుల సంచిని పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. ఆ సంచి ఏదో జాగ్రత్త చేయడానికి పట్టుకోలే, దురుద్దేశంతో పట్టుకున్నాడు. అదేదో సేవా పరిచర్యకు ఉపయోగపడుతుందని ప్రజలు దేవుని పరిచర్యకు యేసు ప్రభువు వారు సేవ చేస్తున్నప్పుడు ఇచ్చారు. అది సేవా పరిచర్యకు ఉపయోగించాలి అని నాకు ఇవ్వబడిన బాధ్యత అన్నట్లుగా భావించాల. ఆ డబ్బు నా స్వార్థం కోసం నా కొరకే వాడుకోవాలి అనేటువంటి ఒక ధనాపేక్ష సమస్త కీడికి మూల కారణం అన్నట్లుగా అతనిలో ఆ బీజం పడిపోయింది. అప్పటి నుంచే దుష్టుడికి తన హృదయాన్ని అప్పగించాడు. దొంగతనం చేయొద్దని వాక్యం తెలియజేస్తుంది. దొంగతనం అనేది పాపం అన్నాడు దేవుడు. నరహత్య ఎంత పాపమో, నీది కాంది ఇతరులు నువ్వు తీసుకోవటం కూడా అంతే పాపం అన్నాడు. ఈ యొక్క మనస్తత్వం అతనిలోకి వచ్చింది. ఇది ఎవరి మనస్తత్వం? ఇది దేవుని మనస్సు కాదు, ఇది దెయ్యపు మనస్సు. ఎప్పుడైతే తాను ఆ బలహీనతతో అప్పగించుకున్నాడో దుష్టుడికి, ఆత్మీయతలో ఎదగే విషయాన్ని నిర్లక్ష్యపరిచాడో, వెంటనే అతనిలో నీతి, యథార్థత, భక్తి అన్నీ పోయి చేయకుండాటువంటి పనిచేసి చివరికి మనశ్శాంతిని కోల్పోయి అతి చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అపవాదికి ఎవరైనా సరే అప్పగించుకుంటే తుదకు ఇలానే జరుగుతుంది. భూమి మీద ఆత్మహత్యలు చేసుకోరు కానీ వారి ఆత్మను మాత్రం నిత్య పాతాళానికి తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకనే ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు ఇవ్వబడిన ఆత్మీయ జీవితం విలువైంది. చెప్పాలందరూ కూడా, మీకు ఇవ్వబడిన ఆత్మీయ జీవితం విలువైంది, చాలా విలువైంది, చాలా చాలా విలువైంది. ఎవ్వరూ ఈ ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. జాగ్రత్త. దేవుని ప్రియ సంగమా, ప్రభు నీకు ఇచ్చిన ఆత్మ వరాలని జాగ్రత్తగా నువ్వు వాటికి విలువ ఇవ్వాలి. విలువైన వస్తువుని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటావో అంతకన్నా జాగ్రత్తగా నీ ఆత్మీయ విలువల్ని బహు జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. ఈరోజు ప్రార్థనాపరుడుగా ఉంటే సరిపోదు, 10 సంవత్సరాల తర్వాత కూడా అదే సాక్షి నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. అంటే